హాయ్ అండి. ఈరోజు బచ్చల కూర కందిపప్పుతో నేను కర్రీ ఎలా తయారు చేయాలని మీకు చేసి చూపిస్తాను. బచ్చల కూరని తీసుకొని ఒక కట్ట బచ్చల కూరకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని చిటికెడ పసుపు వేసుకొని గ్లాసుకి 2 గ్లాసులు అంటే ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చిన్న చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు తీసి పప్పు గుత్తుతో మెదిపేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మెదిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపులకి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ పాన్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకొని పప్పులో తాలింపు వేసుకోవాలి. పప్పులో తాలింపు వేసుకున్నప్పుడే చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవడమే. బచ్చల కూర కందిపప్పు రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హాయ్ అండి. ఈరోజు బచ్చల కూర కందిపప్పుతో నేను కర్రీ ఎలా తయారు చేయాలని మీకు చేసి చూపిస్తాను. బచ్చల కూరని తీసుకొని ఒక కట్ట బచ్చల కూరకి ఒక కప్పు కందిపప్పు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయ 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. నెక్స్ట్ ఒక స్పూన్ కారం వేసుకొని చిటికెడ పసుపు వేసుకొని గ్లాసుకి 2 గ్లాసులు అంటే ఒక కప్పుకి 2 కప్పులు వాటర్ వేసుకొని మూత పెట్టుకొని విజిల్ పెట్టుకోవాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత చిన్న చింతపండు నానబెట్టుకొని దాన్ని రసం తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ విజిల్స్ అయిపోయిన తర్వాత పప్పు తీసి పప్పు గుత్తుతో మెదిపేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మెదిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత పోపులకి రెడీ చేసుకోవాలి. ఫస్ట్ పాన్ వేసి ఆయిల్ వేసిన తర్వాత ఎల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర వేసుకొని అది వేగిన తర్వాత చిటికెడు ఇంగువ వేసుకొని పప్పులో తాలింపు వేసుకోవాలి. పప్పులో తాలింపు వేసుకున్నప్పుడే చింతపండు రసాన్ని కూడా వేసుకొని ఉడికించుకోవడమే. బచ్చల కూర కందిపప్పు రెడీ అయిపోయింది. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.